హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుఃఖ మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 4వ తరగతి చదివే బాబు, సుమారు 10 సంవత్సరాల వయసు ఉన్న బాబుకి స్కూల్ షర్ట్ ఏ విధంగా కట్ చేయాలో ఈరోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, స్కూల్ షర్ట్ అయినా నార్మల్ షర్ట్ అయినా సరే కటింగ్ విధానం అంతా ఒకటే. ఓకే ఫ్రెండ్స్, ఆ షర్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ బాబు యొక్క మెజర్మెంట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆ బాబు యొక్క మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం. 4వ తరగతి చదివే 10 సంవత్సరాల వయసున్న బాబుకి హాఫ్ హ్యాండ్ షర్ట్ కటింగ్. ఫ్రెండ్స్, ఇది ఓకే. ఒకసారి కొలతలు చూద్దాం. పొడుగు 20 అంగుళాలు, చెస్ట్ 23, పొట్ట 22, సీటు 27. యాక్చువల్గా మనం పెద్దవాళ్ళకి తీస్తాం చెస్ట్, పొట్ట, సీటు. కానీ చిన్నపిల్లలకు కూడా ఎంత తీస్తామంటే యావరేజ్గా కొంతమందికి ఆటోమేటిక్గా సమానంగానే ఉంటాయి. ఒక 1 నుంచి 2 అంగుళాలు యావరేజ్గా, 1 అంగుళం 2 అంగుళాలు అటు ఇటుగా ఉంటాయి. కానీ బాబుకి సీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సీట్ని బట్టి మనం చెస్ట్ కాడ కూడా కొంచెం లూజ్ ఎక్కువ ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, చెస్ట్ 23, పొట్ట 22, సీటు 27 అంగుళాలు. షోల్డర్ 12 అంగుళాలు. చేతి పొడుగు హాఫ్ హ్యాండ్ చేతి పొడుగు 6 అంగుళాలు. చేతి లూజు 10 అంగుళాలు. కాలర్ సైజ్ వచ్చి 11. దీనికి ఫ్రంట్ లూజులు ఉండవు. ఫ్రంట్ లూజులు మనం కొంచెం లూజు కాబట్టి స్కూల్ పిల్లలకి కొంచెం లూజ్ ఎక్కువే కావాలి కాబట్టి 2 అంగుళాలు కాకుండా 2.5 ఆ పైన కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అది ఒకసారి చూద్దాం. అది కట్ చేయబోయే షర్ట్ ఇదే ఫ్రెండ్స్. ఒకసారి వీడియోలోకి వెళ్దాం, కటింగ్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, కటింగ్లోకి వద్దాం. ఫస్ట్ క్లాత్ ఎంత ఉందో కొలుచుకోండి. క్లాత్ మీటర్ ఇచ్చారు, మీటర్ మీద 4 పాయింట్లు ఇచ్చారు, సరిపోద్ది. పెద్ద పన్ను అయితే, పెద్ద పన్న అంటే ప్యాంట్ పన్న, గజ్జిన్నర పన్న వస్తుంది. దగ్గర 27 అంగుళాలు డబుల్ పన్న వస్తుంది. ఓకే, సరిపోద్ది. చిన్న పన్న అయితే, గజం పన్న అయితే సుమారు 1.5 మీటర్ పైన పడుతుంది బాబుకి. షర్ట్ కటింగ్ అయినా సరే, ప్యాంట్ కటింగ్ అయినా సరే 2 అంచులు మీ వైపు ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకున్నాం. ఓకే, పెద్ద పన్న అయితే డబుల్ ఫోల్డ్ వేసుకోవచ్చు, చిన్న పన్న అయితే ఈ విధంగా వేసుకోవాలి, డబుల్ ఫోల్డ్. ఓకే, ఈ సింగిల్ని, చిన్న పన్న అయితే సింగిల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రంట్ పక్కన బ్యాక్ తెగుతుంది. దీనికి సింగిల్ పన్నలో ఫ్రంట్ పక్కన బ్యాక్ తెగిపోద్ది కాబట్టి ఈ విధంగా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అంచులు తీసేద్దాం. షర్ట్కైనా ప్యాంట్కైనా అంచులు తీసేస్తాము. ఒకవేళ ప్యాంట్కి ఏమైనా కంపెనీ ఫిట్ కానీ ఏమైనా మంచి ఫిట్ అంచులు లాగట్లేదు అంటే ప్యాంట్కి అంచులు వచ్చేయచ్చు. అంచులు తీసేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ కాజాల పట్టీకి గుండీల పట్టీకి కొంచెం ఆ విధంగా డిఫరెన్స్ వస్తుంది. కొంచెం డిఫరెన్స్ వేసుకోండి. మనకి ఈ పట్టీ, ఫ్రంట్ పట్టీ కడతాం, చిన్నపిల్లకైనా పట్టీ కట్టేస్తున్నాం. ఒకవేళ పట్టీ కట్టకుండా ఉండేటట్టయితే 2 అంచులు సమానంగా పెట్టేసుకుని జస్ట్ ఫోల్డింగ్ చేసేయచ్చు. అంచులు తీయక్కర్లేదు అప్పుడైతే. ఓకే, పట్టీలు కట్టే ఏ షర్ట్ కైనా అంచులు తీసేసి జస్ట్ ఇలాగా ఒక 1 ఇంచ్, 1/2 ఇంచ్, కనీసం ఒక 30 ఇంచ్, కనీసం ఒక 30 ఇంచ్ డిఫరెన్స్ చేసుకోండి, సరిపోతుంది. క్లాత్ని మాత్రం సమానంగా ఈ విధంగా ఎక్కడ క్రాసులు లేకుండా చేసుకోండి. ఓకే, ఎప్పుడు చెప్పినట్టుగానే షర్ట్ అయినా ప్యాంట్ అయినా కటింగ్ చేసేటప్పుడు ఈ క్లాత్ ఎప్పుడు కూడా సమానంగా, కౌంటర్కి సమానంగా వేసుకోండి. ఈ విధంగా సమానంగా వేసుకోవడం వల్ల మన గీతలు స్ట్రైట్గా వస్తాయి, క్రాసులు ఏమైనా ఉంటే పోతాయి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా డౌర్ కోసం స్ట్రైట్ మార్క్ కింద చూసుకోండి. కింద ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే వదిలేయండి. ఓకే, ఇంతవరకు కింద ఖర్చు లేదు కాబట్టి దీని పైకి స్ట్రైట్గా మార్క్ వేసుకోండి. ఈ మార్క్ వేసుకునేటప్పుడు క్రాసులు ఏమి లేకుండా ఈ చెయ్యి కొంచెం లోపలికి వేసుకోండి. మరీ స్ట్రైట్ ఇలా కాకుండా
టైట్ ఉన్నా పర్లేదు కానీ ఎట్టి పరిస్థితులు ఇలా రాకూడదు. అందుకని ఏంటంటే ఒక్క పాయింట్ లోపలికి పెట్టుకోండి, స్కేల్ సరిపోతుంది. సుమారు ఇక్కడ నుంచి ఒక 2.5 పెట్టుకోండి, సరిపోతుంది. 2.5 పెట్టుకోండి. ఓకే, 2.5 దీన్ని కలుపుకుంటూ మార్పు ఇచ్చాం. ఓకే, ఇప్పుడు కింద క్రాస్ కటింగ్ అనుకోండి. క్రాస్ కటింగ్ అయితే మనకి ఈ గేజ్ సరిపోద్ది. కానీ పట్టీ కావాలి అంటే మాత్రం ఇక్కడ మళ్ళీ ఒక 1.5 ఇంచులో ఒక మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చిన్నపిల్లలే కాబట్టి కింద క్రాస్ కటింగ్ వేయట్లేదు, యాపిల్ కట్ వేయట్లేదు. మనం జస్ట్ స్లాక్ టైపు స్ట్రైట్ మార్క్ తీసుకోండి. ఈ డౌర్ కుడటం కోసం సుమారు 1.5 ఇంచు కావాల్సి వస్తుంది. ఒక 1 ఇంచ్ డౌర్ కుడతాము, 30 ఇంచు డౌర్ కుడతాము, 30 ఇంచు లోపలికి సుమారు 1.5 ఇంచు పెట్టుకోండి. ఓకే, 1.5 ఇంచుకి స్ట్రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇది డౌర్ కోసం అన్నమాట, కింద డౌర్ కొడతాం కదా. ఓకే, ఇక్కడ నుంచి మార్కింగ్ మాకు ఇక్కడ నుంచి కాదు. 20 అంగుళాలు పొడుగు కాబట్టి కింద డౌర్ ఖర్చు లేదు. మనం ఇక్కడ నుంచి మార్క్ చేస్తున్నాం కాబట్టి 20 మీద ఒక అరంగులు పెట్టండి. 20.5 పైన ఖర్చు కోసం అరంగులు 20.5. దీనికి ఈ షోల్డర్ డౌన్ వచ్చి సుమారు 1.5 ఇంచు సరిపోతుంది. 1.5 ఇంచు. దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. కాలర్ సైజులో 7వ భాగం మనం లెక్క చెప్తాము, ఆ విధంగా చేసుకోండి. దీనికోసం ప్రత్యేకించి మన వీడియోస్ అన్ని చూడండి, మీకు అర్థమైంది. మీకు ఏమన్నా ఈ మెజర్మెంట్ వచ్చినప్పుడు సేమ్ ఇలా కటింగ్ చేసేయండి. ఇది మార్పులు చేయగల. సుమారు 4th క్లాస్ చదివే బాబుకి ఇంచుమించు ఇలాగే ఉంటాయి. చెస్ట్ ఒక అరంగులో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, సీట్ ఒక అరంగులో తక్కువ ఉన్నా సేమ్ ఇదే మెజర్మెంట్ కట్ చేసేసి పర్లేదు. ఒకవేళ పొడుగు 21 అనుకుంటే కొంచెం పెంచుకుంటారు అంతే. ఓకే, తర్వాత చెస్ట్ డౌన్. చెస్ట్లో 4వ భాగానికి 1/2 ఇంచు డౌన్ చేయండి సరిపోతుంది. చెస్ట్ ఎంత 23 అంటే పావు తక్కువ 6, 1/2 ఇంచు డౌన్ చేస్తే చాలు. 5.5 పెద్ద షర్ట్ లాగా 1 ఇంచు డౌన్ చేయక్కర్లా. ఓకే, స్ట్రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇలా 11 అంగుళాల కాలర్ సైజు. ఇక్కడ కాలర్ సైజు రాసుకోండి. కాలర్ సైజులో పెట్టుకున్నప్పుడు కాలర్లో 5వ భాగం పెట్టుకుంటాం మనం. ఓకే, సుమారు 2.5 సరిపోతుంది. 2.5. ఇది షోల్డర్ మార్క్ వచ్చి షోల్డర్ అంతా 12 అంగుళాలు. 12లో సగం 6 అంగుళాలు. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చు చాలు. ఓకే, పైకుట్టు భుజాల మీద పైకుట్టు వేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా 1/2 ఇంచు చాలు. ఓకే, భుజాల మీద పైకుట్టు లేకపోతే 1/2 ఇంచు పెట్టుకోండి. భుజాల మీద పైకుట్టు వేసేస్తాం ఈ బాబు పని. చిన్నపిల్లడైనా సరే భుజాల మీద పైకుట్టు వేస్తున్నాం మనం కాబట్టి షోల్డర్ మీద 1/2 ఇంచు ఖర్చు చాలు అక్కడ. ఓకే, చెస్ట్ అంతా 23 అంగుళాలు, పావు తక్కువ 6. ఇక్కడ నుంచి సుమారు 2.5 పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలకి ఎక్కువ లూజ్ కావాలి. ఓకే, స్కూల్ పిల్లలకి ఎప్పుడు కూడా లూజ్ కొంచెం ఎక్కువ ఇచ్చుకోండి. చెస్ట్లో 4వ భాగం పెట్టాము, పావు తక్కువ 6. అక్కడి నుంచి 2.5 సుమారు. ఓకే, 2.5కి ఒక పాయింట్ ఎక్కువ ఇచ్చాము. 8.5 పెట్టాము. సేమ్ అదే ఇచ్చేయచ్చు, పైనుంచి కింద అదే ఇచ్చేయచ్చు, సమానంగా ఇచ్చేయండి. ఎందుకంటే స్కూల్ పిల్లలకి కొంచెం లూజే వాడతారు కాబట్టి ఈ ఫిట్టింగ్ అవసరం లేదు. ఓకే, సేమ్ ఇక్కడ ఎంత పెట్టారో కింద కూడా అంతే పెట్టేయండి. ఓకే, స్ట్రైట్ మార్క్ ఇచ్చేయండి. ఓకే, సమానంగా ఇచ్చేసాం. ఇక్కడ మనం పెద్దవాళ్ళకైతే కొంచెం షేప్ కోసం లోపలికి వస్తాం కదా, చిన్నపిల్లలకి అవసరం లేదు, సమానంగా కొట్టేయండి. కొంచెం పైన చెట్టు దగ్గర లూజ్ ఉంటేనే బాగుంటుంది పిల్లలకి. ఓకే, ఇక్కడ నుంచి రౌండింగ్ ఇచ్చేయండి లాగా. అదే పెద్దవాళ్ళకైతే కొంచెం లోపలికి వస్తాం. ఆల్రెడీ చిన్నపిల్లలకి చెస్ట్ బాగా తక్కువ ఉంటుంది కాబట్టి చెస్ట్ కొంచెం లూజింగ్ కోసం వదిలేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ వేసుకోండి.
సమానంగా ఇక్కడ నుంచి కొంచెం ఒక పాయింట్ కిందకి రావచ్చు. ఓకే, ఎందుకంటే మనం పెద్ద షర్ట్లకి అయితే 2.5 అలాగే ఇస్తాము, అప్పుడు కొద్దిగా పైకి వేసుకుంటాం ఈ రౌండింగ్. ఇది మనం ఇచ్చినారు కాబట్టి ఒక పావు ఇంచి కిందకి నుంచి వేసుకోవచ్చు. ఈ రౌండింగ్ అనేది సుమారు పావు తక్కువ 2 ప్లేస్లో వేసుకోవచ్చు. ఇంచిన్నరలో మనం మార్క్ ఇచ్చాం, కింద నుంచి. ఓకే, ఇంతవరకు అయిపోయింది. జస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక్క పావు ఇంచి ఇలా షేప్ వేసుకోండి. జస్ట్ ఒక్క పావు ఇంచి షేప్ లోపలికి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, 2 ప్లేట్లు చేస్తాము. ఇక్కడ బ్యాగ్ తీసుకుంటాం. చాలా ముక్క ఉంది, ముక్క అయితే చాలా ఎక్కువ. ఈ బాబుకి వచ్చి 30 మీటర్ అయితే చాలు. కరెక్ట్గా ఈ మార్క్ మీద కట్ చేసేయండి. ఫ్రెండ్స్, మీకు ఏమన్నా డౌట్ ఏమన్నా వచ్చినట్టయితే నా కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఒకరోజు లేట్ అయినా రిప్లై అయితే ఇస్తాను మీకు. ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు జస్ట్ ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్కి ఒక్క పాయింట్ బయట నుంచి కట్ చేయాలి. ఓకే, ఇక్కడికి ఒక పాయింట్ బయట నుంచి కట్ చేయాలి. ఇక్కడికి వచ్చి మార్క్ మీద కలిపేసి మరి. ఓకే, పక్కన పెట్టండి. ఇక్కడ బ్యాక్ వేస్తాం. బ్యాక్ ఎంత? బ్యాక్ ఫ్రంట్ కన్నా ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటే బ్యాక్ సరిపోతుంది. ఇది మనం 8 వచ్చింది కాబట్టి 8 బ్యాక్ చేస్తాం. 8కి మార్క్ పెట్టుకుని బ్యాక్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ముక్క వేస్ట్ అవ్వకుండా మనం ఫ్రంట్ ఏ డైరెక్షన్లో తీసామో అలాగే తీసేయండి. కొంతమంది ఇలా తీస్తున్నారు, బ్యాక్ వద్దు. ఒకే ప్రాసెస్ అలవాటు చేసుకోండి. ఒకవేళ ఎప్పుడన్నా ప్రింటింగ్ ఏమన్నా ఉన్నా, సార్లు ఏమన్నా గల్లి తేడా ఉన్నా ఈ విధంగానే వేసుకోవాలి. మీరు ఒకటే విధానం అలవాటు చేసుకోండి. ఓకే, ఈ ఫ్రంట్ రౌండ్ తీయలేదు ఇందాడ, రౌండ్ కూడా తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ వేద్దాం. ఫ్రంట్ కన్నా బ్యాక్ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని చాలు. 30 ఇంచ్ తీస్తాం పెద్ద షర్ట్లకి, తర్వాత 1/2 ఇంచ్ చాలు చిన్నపిల్లలకి. కొంచెం రోజు ఎక్కువ వస్తే నో ప్రాబ్లం. ఈ విధంగా ఇక్కడ ఫ్రంట్ కన్నా బ్యాక్ ఒక 1/2 ఇంచ్ తగ్గించామంటే 1/2 ఇంచ్ తగ్గించాం చాలు. కింద వరకు సమానంగా వేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ కన్నా బ్యాక్ సుమారు చిన్నపిల్ల కాబట్టి 1.5 ఇంచ్ తగ్గించండి. 1.5 ఇంచ్ తగ్గించండి చాలు. పెద్ద షర్ట్కి మనం 2 ఇంచులు తగ్గిస్తాము, చిన్నపిల్లకి 1.5 ఇంచ్ తగ్గించండి. ఈ విధంగా ఈ ప్లేస్లో షోల్డర్లో సగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు. ఓకే, బాబు 4వ తరగతి చదివే బాబు అన్నమాట, కానీ బాగా షార్ట్ ఉన్నాడు, చిన్నపిల్లలాగా ఉన్నాడు. యాక్చువల్గా 4వ తరగతి చదివే బాబుకి అయితే కొద్దిగా మెజర్మెంట్స్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైతే క్రాస్ లోపలికి కట్ చేసాం కదా, కొంచెం ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళాం. అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇక్కడ ఎంతైతే మనం ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చామో, ఇక్కడ నుంచి ఎంతైతే షేప్ వచ్చామో అంతా ఇక్కడ స్ట్రైట్ చేసేయండి. షేప్ అంటే దీన్ని స్ట్రైట్ చేస్తున్నాం మనం. ఓకే, చాలామంది ఏంటంటే తెలియక దీనికి సమానంగా కట్ చేస్తారు. సమానంగా కట్ చేయాలి, బ్యాక్ ఇలా టైల్ లాగా వచ్చాడు, షేప్ వచ్చేస్తుంది. అలా వద్దు. ఓకే, అయిపోయింది. బ్యాక్ తీసేయండి. కరెక్ట్గా ఈ సెంటర్ ఇంకా మార్కింగ్ అక్కర్లేదు.
చిన్నపిల్లలకి స్ట్రైట్ వేసి వచ్చినట్టు షేప్ అక్కర్లేదు, స్ట్రైట్ వేసి కొంచెం లూజ్ పెట్టినా నో ప్రాబ్లం. 2.5 పెట్టాం కదా, కొంతమందికి 3 కూడా పెట్టచ్చు లూజ్ అడిగితే బాగా. ఓకే, బ్యాక్ తీస్తాం, పక్కన పెట్టండి. హ్యాండ్స్ తీస్తాం, తర్వాత షోల్డర్ తీస్తాం. హ్యాండ్స్ తీద్దాం. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ ఒకేలా తీసేయండి, 4 ఫోల్డ్ వేసేయండి. ఫ్రంట్ పక్కన బ్యాక్ తీసాం, ఆ పక్కన హ్యాండ్స్ వస్తాయి, చాలా మొక్క ఉంటుంది. ఓకే, 4 ఫోల్డ్ వేసుకున్నప్పుడు ఇక్కడ అంచులు సమానంగా ఉండేది, అంచులు సమానంగా చూసుకోండి, లోపల పాటు తగ్గిపోకుండా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ కోసం పైన ఒక మార్క్ ఇవ్వండి. ఇక్కడ నుంచి చెస్ట్లో 10వ భాగం, చిన్న షర్ట్ అయినా పెద్ద షర్ట్ అయినా యావరేజ్గా చెస్ట్లో 10వ భాగం ఇచ్చేయచ్చు. చిన్న షర్ట్లో సరికి కొంచెం ఎక్కువే డౌన్ ఇవ్వచ్చు, పెద్ద షర్ట్లు ఏదైనా సరే చెస్ట్లో 10వ భాగం చెప్పి. చిన్న పిల్లలకి కొంచెం ఎక్కువ ఇచ్చుకున్నా నో ప్రాబ్లం. 23 చెస్ట్ అంటే 10వ భాగం వచ్చి 2.5 వస్తుంది, 2.5 ఇచ్చుకోవచ్చు. ఓకే, 2.5 స్ట్రైట్ వేసేయండి. ఇక్కడ నుంచి హ్యాండ్ లెంగ్త్ పెట్టుకోండి. హ్యాండ్ పొడవు వచ్చి 6 అంగుళాలు, 6.5 ఇంచ్ ఖర్చు, 6 అంగుళం పైన ఖర్చు పడతాం కాబట్టి 6 అంగుళం ఎక్స్ట్రా ఉంటుంది, 6.5. ఇక్కడ నుంచి సుమారు 1.5 పట్టీ కోసం స్ట్రైట్ మార్క్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఈ లూజ్ అందు పెట్టాలి. ఈ లూజ్ మనం ప్రతి షర్ట్కి పెట్టేటనే చెస్ట్ని బట్టి ఎప్పుడు కాదు, చెస్ట్ని బట్టి పెట్టకుండా ఫ్రంట్ లూజ్ని బట్టి దీన్ని కూడా పెట్టేయండి. ఓకే, 8.5 ఫ్రంట్ లూజ్ ఉంది, 8.5లో 3 తీసేయండి. 8.5లో 3 తీస్తే 5.5 ఇక్కడ పెట్టిన తర్వాత మనం ఇలా క్రాస్లో చూసి 6.5 రావాలి. కానీ ఏంటంటే ఇది డౌన్ తక్కువ దింపాం కదా, ఎక్కువ 4 అంగుళాలు దింపితే వచ్చేస్తుంది. డౌన్ తక్కువ దింపడం వల్ల రాలేదు, అందుకని మనకి ఇది మనం ఫ్రంట్ లూజ్ని బట్టి 3 అంగుళాలు తగ్గించి పెట్టినా సరే క్రాస్లో చూస్తే 1 ఇంచ్ రావాలి. అంటే ఇక్కడ 5.5 వచ్చింది కదా, 6.5 రావాలి. 6.5 వచ్చింది కదా, ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలిపేది. అంటే ఈ ప్లేస్లో 5.5 ప్లేస్లో 1/2 తక్కువ 6 ఇచ్చాం, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాం. ఎందుకని ఇక్కడ మనకి క్రాస్లో 1 ఇంచ్ వేరియేషన్ రావాలి కాబట్టి. ఓకే, తర్వాత చేతి లూజు 10 అంగుళాలు ఇచ్చారు మనకి, 10.5 ఇంచ్ ఖర్చు ఎక్కువైపోతుంది, సమానంగా అయిపోతుంది కాబట్టి ఇంకా తగ్గించుకోవచ్చు. 9 అంగుళాలైనా సరిపోద్ది బాబుకి, మనం 9 అంగుళాల మీద వెళ్తున్నాం. ఇవాళ పైనుంచి కిందకి సమానంగా అయిపోయింది అనుకోండి, డబ్బాలా పడుతుంది, అందుకని కొంచెం లోపలికి రావచ్చు, నో ప్రాబ్లం. ఈ చంక దగ్గర కూడా పిల్లలకి ఎప్పుడు కూడా 1/4 ఇంచ్ అవసరం అయితే వెళ్ళొచ్చు, కొంచెం ఫ్రీగా ఉంటుంది. బాగా ఓవర్గా షేప్ను కూడా కొట్టక్కర్లా చిన్నపిల్లలకి. రెండు హ్యాండ్స్ ఒకేలాగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్కి బ్యాక్ కన్నా కొంచెం గొంత ఎక్కువ కొట్టుకుంటారు. చాలు, ఎక్కువ అక్కర్లేదు చిన్నపిల్లలకి. ఈ షేప్ చాలు, చిన్నపిల్లలకి ఎక్కువ ఆరి షేప్లు అవసరం లేదు. దీన్ని బట్టి బ్యాక్ కూడా కొంచెం పైకి ఉండేటట్టు ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, అయిపోయింది. హ్యాండ్స్ పక్కన పెట్టండి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ తీసేసాం. ఇప్పుడు షోల్డర్ తీద్దాం. చాలా మొక్కు ఉంది ఫ్రెండ్స్, ఎక్కడైనా తీసుకోవచ్చు షోల్డర్, ఏం పర్వాలేదు. షోల్డర్ తీస్తే నిలువులోనే తీయండి, అడ్డంలో తీయకుండా నిలువులో తీయండి. ఎక్కడ తీసినా పర్లేదు కానీ నిలువులో తీయండి. ఓకే, కింద స్ట్రైట్ లైన్ వేసుకోండి.
షోల్డర్ 12 అంగుళాలు అంటే సగం 6 పావు ఇంచు ఖర్చు 6 పావు. కాలర్లో 5వ భాగం పెట్టుకోండి. నేను కాలర్లో 5వ భాగం వచ్చి 11 అంగుళాలు కాలర్ కాబట్టి సుమారు 2 పావు పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ 2 పావు మళ్ళీ కొంచెం పైన కూడా మార్చి ఇవ్వండి స్ట్రైట్ రావడం కోసం. గీత ఈ షోల్డర్ హైట్ ఎంత పెట్టాలి అన్న దాని గురించి మనం పెద్దవాళ్ళకైతే 6 అంగుళాల దాకా పెట్టుకుంటాము. ఈ చిన్నపిల్లలకు వచ్చేసరికి చిన్నపిల్లలకి అంచనా తెలవదు చాలామంది. ఈ చిన్నపిల్లలకి షోల్డర్ ఎంత పెట్టాలన్న దాంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇటువంటి వారి కోసం ఏంటంటే ఇలాంటి చార్ట్ ఒకటి తయారు చేసాం మనం. ఇలాంటిది టేబుల్ ఒకటి తయారు చేసాము. షోల్డర్ ఫార్ములా చార్ట్ ఇది 10 అంగుళాలు షోల్డర్ కాడి నుంచి 10 to 10:30, 11, 11:30, 12, 12:30 అలాగా 17:30 కాలర్ వరకు కూడా. అంటే కాలర్ సైజుని బట్టే షోల్డర్ వస్తుంది, చెస్ట్ని బట్టి రాదు, కాలర్ సైజుని బట్టి. ఎందుకంటే దీనికి సంబంధించిన మెడగుంట్లో అంతా కాలర్ని బట్టే వస్తుంది. చెస్ట్కి షోల్డర్కి సంబంధం లేదు, కాలర్ని బట్టే వస్తుంది. కాబట్టి ఈ 11 అంగుళాల షోల్డర్ కాబట్టి సుమారు మనం 11 to 11:30 అయితే ఇది ఇచ్చాము. ఈదుతాను హైట్ 4.5 పెట్టుకోమని చెప్పాను. ఇంచు పావు డౌన్ ఇక్కడ నుంచి ఈ 2 పావు అన్నది మనం ఇక్కడ నుంచి ఇచ్చుకోవాలి. ఇది 2 పావు ఆల్రెడీ ఇచ్చాం మనం. ఈ 2 పావు అన్నది ఈ చివర షోల్డర్ చివరి భాగం 2 పావు వస్తుంది. ఓకే, ఫ్రంట్ డౌన్ ఇది ఫ్రంట్ పార్ట్. మన ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ డౌను. ఇది మాత్రం ఫాలో అవ్వండి, చిన్నపిల్లలకి చాలా బాగుపడుతుంది. ఈ ఫ్రంట్ డౌన్ 1 పావు ఆల్రెడీ ఇచ్చాం మనం. 1.5 ఎంత ఇచ్చినట్టున్నాం, పర్వాలా పాయింట్ అయితే వచ్చు. ఓకే, బ్యాక్ డౌన్ కూడా మనం 1 పావు బ్యాక్ డౌన్ కూడా రాశాను. 1 పావు కానీ మనం 1.5 ఇచ్చాను, పర్వాలేదు. నేను షోల్డర్లో ఈ పావు ఇంచుని ఒకవేళ మనం బ్యాక్లో తగ్గిన చేసినా సరే ఈ షోల్డర్లో కవర్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే 4 పావు మీకు ఏమని చెప్పాక నేనైతే 4.5 వేస్తాను. షోల్డర్ 4.5 వేస్తాను కాబట్టి సేమ్ ఇదే కొలతలో వచ్చేస్తాయి మనకి. ఓకే, ఈ షోల్డర్ హైట్ వచ్చి 4 పావు చెప్పాను కదా, నేను 4.5 వేస్తున్నాను. మీరైతే 4 పావు వేయండి, బ్యాక్ 1 పావు తగ్గించండి. దీన్ని కూడా 1 పావు షేప్ పట్టండి చాలు. అంటే ఈ షోల్డర్ హైటు 4 పావు ప్లేస్లో 4.5 ఇచ్చాను. తర్వాత అంతా మామూలే 1 పావు డౌన్. 1 పావు డౌన్ అంటే ఇది 1 పావు డౌన్. ఈ 1 పావు షోల్డర్ మెడ గుంట కోసం డౌన్. ఓకే, ఇది ఇక్కడ గుంట వస్తుంది. ఓకే, తర్వాత ఈ 2 పావు అన్నది షోల్డర్ కాలర్ గుంట. ఇది కాలర్ గుంట, ఇది 2 పావు ఇచ్చాము ఆల్రెడీ. ఓకే, ఈ విధంగా ఇక్కడ మనకి ఎంత వస్తుందో ఇక్కడ ఎంత వచ్చింది 3 పాయింట్ దాకా వచ్చింది కనీసం. ఇదే సేమ్ ఇక్కడ పెట్టేస్తాం. కాలర్ చివరి భాగం అనమాట. ఇది కాలర్ చివరి భాగం, షోల్డర్ చివరి భాగం. షోల్డర్ చివరి భాగం వచ్చి 2.30 కానీ నాకు 3 అంగుళాల దాకా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ భావించి నేను పెంచుకున్నాను కాబట్టి వచ్చింది. మీకైతే సేమ్ ఇదే సేమ్ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఫస్ట్ ఓకే, స్ట్రైటే, షేప్ ఏమి వేయద్దు. ముందు స్ట్రైట్ ఇచ్చుకోండి, తర్వాత షేప్ వేద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ దాకా వచ్చిన మనకు మెయిన్ ఇదే. కానీ జస్ట్ మీరు గీత కొట్టేటప్పుడు మాత్రం ఒక పావించి పైకి రండి ఇలా. ఓకే ఓకే, ఈ విధంగా రండి. ఇది షోల్డర్ డౌన్కి మెడగుంట. ఓకే, ఇక్కడ నుంచి సుమారు ఒక సగం పైనుంచి సగం దాటిపోయిన తర్వాత ఈ విధంగా షేప్ వేసుకోండి. ఓకే, షోల్డర్ మనకి సెంటర్ మార్క్ ఎప్పుడు కూడా ఇక్కడ రాదు. షోల్డర్ మార్క్ ఎప్పుడు కూడా పైకి వస్తుంది, మనకి ఇక్కడికి వస్తుంది మన షోల్డర్కి ఎప్పుడు కూడా. చాలామంది హాఫ్ హ్యాండ్స్ షర్ట్ కొడుతున్నామండి. ఈ ఫోల్డింగ్ అయిపోయినప్పుడు ఈ ఫోల్డింగ్ నుంచి అంటే ఈ హ్యాండ్ ఫోల్డింగ్కి దీనికి సరిపోవట్లేదు అంటారు. హ్యాండ్ ఫోల్డింగ్కి దీనికి సంబంధం లేదు. హ్యాండ్ వేరే, షోల్డర్ వేరే. ఓకే, మనకి వచ్చి కరెక్ట్గా ఇలా పడిపోతుంది.
షోల్డర్ వచ్చి చక్కగా ఇలా ఫ్రంట్కి వస్తుంది. చాలామంది ఏంటంటే ఇక్కడ సెంటర్ మార్క్ వస్తుంది కదా అని సెంటర్ మార్క్ ప్రయత్నం చేస్తారు. సెంటర్ మార్క్ వచ్చేసరికి కట్ అవుతుంది. సెంటర్ మార్క్ వచ్చేసరికి మనకి షోల్డర్ సిట్టింగ్ తేడా అవుతుంది. ఈ విధంగా చేసుకోండి. ఇది స్కూల్ షర్ట్ అయినా సరే, నార్మల్ షర్ట్ అయినా సరే కటింగ్ విధానం అయితే ఇదే. ఇంకా కొంచెం టైట్ కావాలంటే టైట్ చేసుకోవచ్చు, 2 పావించుకోవచ్చు. ఇంకా ఎక్కువ లూజ్ కావాలంటే లూజ్ 3గా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మరీ లూజ్ ఫిట్ ఇష్టపడతలేదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన జూనియర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.